ఇంతవరకు సాధన చతుష్టయ సంపదలో వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 సాధనలు, మొత్తం 3 సాధనల గురించి చెప్పుకోవడం జరిగిపోయింది. ఇక 4వది అయినటువంటిది ముముక్షుత్వాన్ని గురించి చెప్పుకోవాలి. ఇది 4వదిగా చెప్పిన చాలా ముఖ్యమైనటువంటిది ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. మరి ముముక్షుత్వాన్ని గురించి ఏం చెప్తున్నారో 27వ శ్లోకాన్ని చూడండి. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ సస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛాము ముముక్షుతా. స్వస్వరూప అవబోధేన, తన యొక్క స్వరూపాన్ని గుర్తించి, స్వస్వరూపాన్ని గుర్తించి. స్వస్వరూపం అంటే మనం అద్దంలో నిలబడితే కనిపించే రూపం స్వస్వరూపం కాదు, అది దేహం యొక్క రూపం. మన స్వస్వరూపం ఏమిటంటే బుద్ధి అనే అద్దం ముందు నిలబడాలి, అప్పుడు తెలుస్తుంది. అంటే ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులు కాకుండా వీటన్నిటికీ కూడా నిరంతరము కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ తానుగా వీటన్నిటికంటే వేరుగా సూక్ష్మాతి సూక్ష్మమై స్వయం ప్రకాశమై ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, అదిగో అది స్వస్వరూపం. మనందరి స్వస్వరూపం. మన అంటే ఇక్కడ మందే కాదు, అసలు మానవులే కాదు, జంతువులు, పశువులు, పక్షులు అన్నిటి యొక్క స్వస్వరూపం ఆ పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని గుర్తించి అజ్ఞాన కల్పితాన్, అజ్ఞానం చేత కల్పించబడినటువంటి అహంకారాది దేహాంతాన్, అహంకారాది దేహాంతాన్, అహంకారం మొదలైనటువంటి వాటి యొక్క బంధాల నుంచి మోక్తుం ఇచ్ఛ, విడుదల పొందాలి అనేటువంటి కోరికే ముముక్షత, మోక్షాపేక్ష. అదే ముముక్షుత్వం. ముముక్షుత్వం, మోక్షం అని అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధాల నుంచి విడుదల. అంటే మనం ఈ ప్రపంచానికి బంధించబడి ఉన్నాం, ఈ బంధాల నుంచి మనం విడుదల పొందాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని మోక్షాపేక్ష, ముముక్షుత్వం అని అంటారు. అయితే బంధాలు ఏమిటంటే ఇంకొంచెం వివరణ ఏమిటి? దేహ అహంకారాది దేహాంతాన్ బంధాన్ అన్నారు. అహంకారము మొదలైనటువంటి ఈ అన్ని బంధాలు, దేహానికి ఉన్నటువంటి బంధాలు, అంటే మళ్ళీ మళ్ళీ ఈ దేహాన్ని మనకి ఇక్కడ తెప్పిస్తున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు అన్నింటి నుంచి కూడా విడుదల పొందాలనేటువంటి కోరిక. మోక్షమిచ్చ, మోక్తుమిచ్చ, విడుదల పొందాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అదే ముముక్షుత్వం, అదే మోక్షాపేక్ష. తన స్వస్వరూపంలో నిలబడటానికి, నేను ఆత్మను అని తెలియటానికి, నేను ఆత్మను అని తెలుసుకోవటమే ఈ మానవ జీవితం యొక్క పరమార్థం. ప్రతి మానవుడి యొక్క జీవితానికి పరమార్థం అదే. మానవుడు కాకుండా మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా అవి ఏవైనా సరే వాటికి మోక్షాపేక్ష ఉండే అవకాశం లేదు. కానీ ఒక్క మానవుడికి మాత్రమే మోక్షాపేక్ష ఉండే అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొద్దిమంది, సద్వినియోగం చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది. కాబట్టి ఇలా నేను ఆత్మను అని తెలియనటువంటి అజ్ఞానం చేత, అజ్ఞాన కల్పితాన్ అంటే ఆత్మనని తెలియనటువంటి అజ్ఞానం చేత కల్పించబడినటువంటి అహంకారాది బంధాల నుంచి విముక్తి చెందాలి, విడుదల పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో, తీవ్రమైనటువంటి కోరికతో ఉండటమే ముముక్షుత్వం.
కాబట్టి మోక్షాపేక్ష. మోక్షాపేక్ష అంటే వీటన్నిటి నుంచి విడుదల పొందిపోవాలి, విడుదల పొంది నేను నా స్వరూపంగా నేను నిలబడాలి, నేను నేరుగా ఉండాలి అనేటువంటి భావనే ముముక్షుత్వం. ఇదే అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటిది కూడా. ముముక్షుత్వం అని అంటే మోక్షాపేక్ష. సాధారణంగా చాలామంది ఈ మోక్షం అంటే ఏదో స్వర్గలోకాలకి, పుణ్యలోకాలకి, పితృలోకాలకి, ఆ లోకాలకు వెళ్ళి అనేకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించడమే. అలా కనుక ఆ లోకాలకు పోయి సుఖాలు భోగాలు అనుభవించాలంటే ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత వరకు కూడా పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఇలా పూజా పురస్కారాలు, సత్కార్యాలు ఇలా చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఒక గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవిస్తూ ఉన్నట్లయితే ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన్ని సేవిస్తున్నాం కాబట్టి ఆయనే మనకి ఆ మోక్షమో ఏదో ఆ కావాల్సిందేదో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నేనే ప్రయత్నం చేయాల్సినటువంటి పని లేదు, నేనే సాధన చేయాల్సినటువంటి పని లేదు అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇవేవి కూడా ముముక్షుత్వం అని అనిపించుకోవు. నిజమైనటువంటి ముముక్షుత్వం ఇది కాదు, మోక్షాపేక్ష ఇది కాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మోక్షాన్ని పొందలేరు. ఎవరో నాకు మోక్షాన్ని ఇస్తారులే అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరు మోక్షాన్ని పొందలేరు. సాధకుడైనటువంటి వాడు తాను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏదో తెలుసుకొని నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని తన పరమలక్ష్యమైనటువంటిది ఏమిటో దాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్గం ఏమిటి, ఉపాయాలు ఏమిటి అనేటువంటిది కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని, సత్శాస్త్రాల ద్వారా తెలుసుకొని, వేదాంత శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి తీవ్రంగా తపన చెందాలి. ఎంత తీవ్రంగా తపన చెందితే అంత తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉన్నట్టు. ఎవరైనా ఈ లోకంలో ఎందుకు కష్టపడతారు? ఏదో ఒక ఆశ, కోరిక, ఏదో సాధించాలి అని అనుకుంటేనే కదా కష్టపడేది. అలాగనే మోక్షం అనేటువంటిది సాధించాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కనుక ఉంటే అప్పుడు ఆ మోక్షం కోసం ఇలా చాలా కష్టపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించాలి. ఎందుకంటే మనం మోక్షం కోసం ప్రయత్నం చేసేటువంటి సాధనల్లో అనేకమైనటువంటి మనం ఊహించినటువంటి ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. ఏ ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మడమ తిప్పను, వెనక్కి పోయే ప్రశ్నే లేదు, నేను అలా ముందుకే వెళ్ళాలి అనేటువంటి దృఢమైనటువంటి దీక్ష, పట్టుదల ఎవరికైతే ఉంటుందో, నిన్ను విరిగి మీద పడ్డా కూడా నేను చెల్లించను, ఏమైనా సరే ఈ జీవితంలో నేను మోక్షాన్ని సాధించడం కోసం నా ప్రయత్నాన్ని నేను వదిలిపెట్టకుండా చేయాలి, చేస్తాను అనేటువంటి దృఢమైనటువంటి దీక్ష ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళకే ఆ తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నట్టు, వాళ్ళే ముముక్షువులు అని. మరి అయితే మన నిజస్వరూపం ఏమిటి? మన నిజస్వరూపం ఆత్మ, చైతన్యం. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి నిత్యము నిరంతరము చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్నే ఆత్మ అన్నారు. ఆ ఆత్మ అనంతమైనటువంటిది, కేవలం ఈ దేహంలోనే పరిమితమైనటువంటిది కాదు, అన్ని దేహాల్లో ఉంది. మనుష్యులు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, అన్నింటిలో, రాయి, రప్ప, అన్నింటిలోనూ ఆత్మ చైతన్యం ఉంది. అందుకని అది అనంతం, పరిపూర్ణం, సర్వవ్యాపకం, సూక్ష్మాతి సూక్ష్మం, నిరాకారం. దానికి ఒక ఆకారం లేదు. ఎందుకంటే స్థూలమైన వస్తువుకి ఆకారం ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మమైన దానికి ఆకారం ఉండదు. ఇక అది అజం, పుట్టుక లేనటువంటిది, అవ్యయం, నాశనం లేనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది.
అన్నిటికంటే ముఖ్యం అది. దాని అసలు లక్షణం ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం అంటే మనకు తెలిసినటువంటి ఆనందాలు కాదు. దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందం. పొరపాటును కూడా దుఃఖం అంటే ఏమిటో తెలియదు. ఇక అలాంటి ఆనందం. సూర్య భగవానుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క గుణం ఏంటంటే ప్రకాశం, అంటే వెలుగుతా ఉంది. ఎప్పుడన్నా చీకటిని చూశాడు ఆయన ఎప్పుడు చీకటిని చూడలే. అదిగో ఆ ప్రకారంగా సూర్యుడు ఎట్లయితే ఎప్పుడూ చీకటిని చూడకుండా ఉన్నటువంటి ప్రకాశమో, ఆత్మ ఎప్పుడు దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనంద స్వరూపం. అందుకని దాన్ని శుద్ధమైన ఆనంద స్వరూపం అని అంటారు. అటువంటి ఆనంద స్వరూప ఆత్మ అయినటువంటి మనం సర్వవ్యాపకం గనక అంతటా వ్యాపించి ఉండటాన, సర్వత్రా ఉండటాన ఈ దేహంలో కూడా మనం ఉండటం జరిగింది. ఈ శరీర మనోబుద్ధుల్లో మనం కూర్చున్నాం, మనం ఉన్నాం. అలా కూర్చుని పొరపాటు ఎక్కడ జరిగిందంటే వాటితో విడదీయరానటువంటి సంబంధం పెట్టుకున్నాం, తాదాత్మ్యం పెట్టుకున్నాం. అంటే విడదీయడానికి వీలు లేకుండా అలా కలిసిపోయాం. ఇప్పుడు ఆ వెలుగుతున్నటువంటి లైట్ ఉందనుకోండి, కరెంటును లైట్ రెండు కలిసిపోయినాయి. అలాగనే మనలో కూడా ఆ కరెంటు చైతన్యం, ఆ చైతన్యము ఈ దేహేంద్రియాలు రెండు కలిసిపోయి. అందుకనే శరీరం కదులుతుందనుకోండి, ఇది శరీరం యొక్క లక్షణం అనుకుంటున్నాం. మనసు ఆలోచన చేస్తుంది అనుకోండి, అది మనసు యొక్క లక్షణం అని అనుకుంటున్నాం. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనుకోండి, అవి ఇంద్రియాల లక్షణం అని అనుకుంటున్నాం. కానీ యథార్థం ఏమిటంటే అక్కడ చైతన్యం ఉంటానే పనిచేస్తున్నాయి. కరెంట్ ఉంటానే వెలుగుతూ ఉంది లైటు, కరెంట్ లేకపోతే వెళ్ళదు. చైతన్యం ఉండబట్టి ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. చైతన్యం లేకపోతే ఇవి పనిచేయవు. అంటే ఇవి వేరు, చైతన్యం వేరు. కానీ వేరైనట్టుగా ఉండకుండా కలగలిసిపోయినట్టుగా మనం అట్లా భ్రమపడుతూ ఉన్నాం. ఈ ప్రకారంగా మనం అలా వీటితో కలిసి ఉన్నట్టుగా తాదాత్మ్యం చెంది కలగలిసిపోయినట్టుగా ఉండటం వల్ల ఏమవుతుందనంటే మన యొక్క నిజస్థితిని, నేను ఆత్మను అనేటువంటి స్థితిని, నా ఆత్మస్వరూపాన్ని, నా స్వస్వరూపాన్ని మర్చిపోయి ఈ దేహమే నేనని, ఈ ఇంద్రియాలే నేనని, ఈ కన్ను నేను, ఈ ముక్కు నేనని, ఈ మనస్సు నేనని, ఈ బుద్ధి నేనని, ఈ ప్రాణాలు నేనని, ఇలా వీటితోటి మనం తాదాత్మ్యం చెందిపోయాం. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణంగా ఇలా తాదాత్మ్యం చెందాం. చూడండి ఎంత జాగ్రత్తగా మనం కనుక ఆలోచిస్తే, ఒక మట్టి బొమ్మకి, ఒక తోలు బొమ్మకి వెనక ఆడించేటువంటి వాడు ఒకడు ఉంటే ఆ తోలు బొమ్మలు ఆడిస్తాడు. తోలు బొమ్మలాట మీరు చూసే ఉంటారు. ముందు ఒక గుట్ట ఉంటుంది, కట్టేస్తారు తెర మాదిరిగా, వెనక లైట్ పెడతారు. అప్పుడు ఆ బొమ్మను తీసుకొచ్చి ఆ తెరకు అంటిస్తారంటే గంపెట్టి అంటిస్తారు. ఊరికే దానికి అట్లా ఆడిస్తారు. ఈ చేతులు కాళ్ళు అన్నీ కూడా ఎటు పెడితే అటు ఊపుతూ ఉంటారు. ఆ బొమ్మలు ఆడుతూ ఉంటాయి. ఈ బొమ్మలన్నీ కూడా ఎంత బ్రహ్మాండంగా ఆడతాయి. ఆంజనేయుడు ఉన్నాడు, టకటగా ఎగురుతుంటాడు. రావణాసుడు ఉన్నాడు, దేశాలు మేలేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రావణాసుడు, ఆంజనేయుడు ఆ బొమ్మలు ఆడించేటువంటి వాడు కనుక దాన్ని తీసి, దానికి ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళతో దాన్ని వెనక ఆడ పడేస్తే చప్పగా పడి ఉంటాయి ఆ పెట్లు. అంతే, మనం కూడా అంతే. ఈ చైతన్యం అనేటువంటిది ఉంటేనే మనం ఇలా మాట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, ఆలోచిస్తున్నాం, బాధపడుతున్నాం, సంతోషపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆ చైతన్యం అనేది కనుక లేకపోయినట్లయితే అదిగో ఆ తోలుబొమ్మల్ని తీసి ఆ కావిడి పెట్టిలో పడేస్తే ఎట్టున్నాయో ఆ రకంగా ఉంటాం మనం కూడా ఈ భూమిలోకి పోతాం. కాబట్టి మన ఈ దేహానికి, ఈ ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటిది చైతన్యం. ఆ చైతన్యమే నేను. కాబట్టి నా స్వరూపం చైతన్యం. నా స్వరూపం ఇది కాదు, నా స్వరూపం చైతన్యం. కానీ ఇక్కడ దేహమే నేను అనుకోవటమే అహంకారం. ఈ దేహమే నేను అనేటువంటి భావన అహంకారం. అది ఆత్మభావన, ఇది అహంకార భావన. బుద్ధిలో పూర్వజన్మ సంబంధమైనటువంటి కోరికలతోటి, పూర్వజన్మ సంబంధమైనటువంటి కోరికలు ఉన్నాయి. అవే మన వాసనలు అంటారు. ఆ వాసనలు ప్రేరణ ఇచ్చేటప్పటికల్లా మనసులో ఆలోచనలు కలుగుతాయి. మనసులో ఆలోచనలు కలిగినప్పుడు
వాటిని ఎట్లా తీర్చుకోవాలనేటువంటి నిర్ణయం అయిపోయిన తర్వాత ఈ దేహేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ పనుల వల్ల ఏం జరుగుతుంది? పూర్వజన్మ కర్మఫలాలుగా మనం అనుభవించాల్సినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ ఉంటాం. అంటే మనసు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి బుద్ధిలో కోరికలు, మనసులో ఆలోచనలు, దేహేంద్రియాల ద్వారా కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితంగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది మనస్సు. కాబట్టి ఈ మనస్సే కర్తగా భోక్తగా ఉంటా ఉన్నది. అయితే మరి మనం ఎవరిని? ఈ కర్త భోక్త అయినటువంటి మనస్సా? కాదు, మన మనస్సుకి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ. కనుక మనం ఆత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఆత్మలోని మర్చిపోయి ఈ దేహేంద్రియాలే నేనని, ఈ మనస్సే నేనని కర్తగా పనులు చేస్తూ భోక్తగా అనుభవిస్తూ ఉన్నాం. దేహం పనిచేస్తే కర్తగా నేను చేస్తున్నాను అంటున్నాం. మనసు సుఖ దుఃఖాలు అనుభవిస్తే భోక్తగా నేనే అనుభవిస్తున్నాను అంటున్నాం. ఈ నేనే ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ దేహము మనస్సు నేనేనని భ్రమపడుతున్నాం అజ్ఞానం వల్ల, ఆత్మనని తెలియనటువంటి అజ్ఞానం వల్ల. కాబట్టి ఈ తాదాత్మ్యం వల్ల మనకి లేనటువంటి ఈ సుఖ దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. మనవి కానటువంటి సుఖ దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. ఆత్మ అయినటువంటి మనవి కాదు సుఖ దుఃఖాలు, ఈ మనస్సు యొక్క సుఖ దుఃఖాలని నావి అని ఎందుకు అనుభవిస్తున్నాం అని అంటే ఆ మనస్సే నేనని అనుకోవటం వల్ల. కాబట్టి ఈ బాధలు దుఃఖాలు మనకి తొలగాలంటే ఏమంటే ఇప్పుడు బాధలు దుఃఖాలు పడుతున్నాం కదా అంటే ఎవరు పడుతున్నారు? మనసు పడతా ఉంది. మనసు పడితే నేనే పడుతున్నాను ఎందుకు అనుకున్నాను? మనసు నేను ఒకటి అనుకుంటాను. ఇప్పుడు మనసుని నేను విడదీయండి. మనసు పడుతుంది, నేను పడతలేదు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు సుఖ దుఃఖాలు నాయి కాదు. సుఖ దుఃఖాలు ఎవరి? మనసు. కాబట్టి ఇప్పుడు మనసు కనుకైతే నాకేమండి? నాకేం పర్వాలేదు. నేనే మనసునండి అనుకున్నప్పుడు అవి నాయవుతాయి. మనసు వేరైపోయినప్పుడు, నేను ఆత్మనైనప్పుడు ఈ సుఖ దుఃఖాలు ఏవి కూడా నాకు. కనుక ఈ ప్రకారంగా మన యొక్క నిజస్వరూపంలో మనం కనుక ఉన్నట్లయితే, మన స్వస్వరూపంలో మనం కనుక ఉన్నట్లయితే ఇక ఏ సుఖ దుఃఖాలు కూడా ఉండవు. ఒక ధనికుడు ఉన్నాడు, అందమైనటువంటి భార్య, ముత్యాల లాంటి బిడ్డలు, అందమైనటువంటి భవనం, బెడ్రూమ్లో రాత్రిపూట చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో అతడు ఒంటరిగా ఒక కారడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఏవైతే మనసులో భావన చేస్తూ ఉంటామో, భయపడుతూ ఉంటామో అవన్నీ కూడా ఒక కల మాదిరిగా వస్తాయి. అందుకని ఒక కారడవిలో ప్రయాణం చేస్తున్నాడు. దారి కనపడతలేదు, మారుపడ్డాను అనుకున్నాడు. బయటికి ఎట్లా పోవాలో తెలియటం లేదు. ఈ అడవిలో నుంచి బయటపడితే కానీ ఇంటికి పోవడానికి వీల్లేదు. కానీ దారి తెలియటంలా, ఆకలేస్తూ ఉంది, దప్పిక అవుతూ ఉంది, అలసట వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఏం ఆహారం కనపడతలేదు, నీళ్లు కనపడతలేదు. అలా వెళ్తా ఉండేటప్పటికల్లా ఓ పులి గాండ్రింపు వినపడింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా పరుగులు తీసుకుంటా వస్తూ ఉంది పులి. అమ్మో పులి వస్తుంది అనుకున్నాడు, పరుగులు తీస్తూ ఉన్నాడు. అలా పరుగులు తీసి రోజుతూ రొప్పుతూ చివరికి ఎదురుగా ఓ చెరువు ఉంది, డామం దాంట్లో పడేటప్పటికల్లా ఒక్కసారి నీళ్ళని చల్లగా తగిలేటప్పటికి వెంటనే మెలకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ధనికుడు తాను ధనికుడినని, తాను తన భార్య బిడ్డలు అందరితోటి కలిసి తన ఇంట్లో సుఖంగా బెడ్రూమ్లో బెడ్ మీద హాయిగా ఆనందంగా ఉన్నానని మర్చిపోయాడు. అంటే తన యొక్క స్థితిని తాను మర్చిపోయాడు, తన స్వస్థితిని మర్చిపోయాడు. ఎప్పుడైతే అలా మర్చిపోయాడో తాను ఒక ఒంటరిని అనుకున్నాడు. అడవిలో ఉన్నాను అనుకున్నాడు. అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఆకలి దప్పికలు అవుతూ ఉన్నాయి. పులి వెంటబడింది, పరుగులు తీసుకుంటా ఉన్నాడు. చివరికో చెరువులో పడ్డాడు. అన్ని బాధలే, అన్ని దుఃఖాలే. ఎట్లా బయటకు ఎట్టబడతానో తెలియలేదు, అదే ఓ బాధ. అడవిలో చిక్కుకుపోయాడు. ఆకలి అవుతా ఉంది ఓ బాధ, దప్పిక అవుతా ఉంది బాధ. ఇలా అన్నీ కూడా బాధలు దుఃఖాలు. చివరికి పులి వెంటబడ్డది, ఇంకా మరీ బాధ. చివరికి చెరువులో దూకాడు. ఏమవుతాడో తెలియదు, అది బాధ. అన్ని బాధలు దుఃఖాలు. మరి ఇటువంటి బాధాకరమైనటువంటి జీవితాన్ని ఎందుకు గడిపాడు? తానెవరో తాను మర్చిపోవటం వల్ల, తాను ధనికుడిని అనేటువంటి విషయం మర్చిపోవటం వల్ల ఇదిగో ఈ బాధలన్నీ కూడా పడ్డాడు. మరైతే ఈ బాధలు దుఃఖాలు ఎప్పుడు తొలగిపోతాయి? ఈ బాధలు దుఃఖాలు ఎప్పుడు తొలగిపోతాయి అంటే అతను మెలకులోకి వస్తుంది.
మేలుకున్నాడంటే ఒక్కసారి దొరికిపోతుంది. అట్లా కాకుండా కూడా దొరికిపోతాయి. ఆకలి తొలగాలనుకోండి, అక్కడే ఎవరైనా అడవిలో కనుక భోజనం పెడితే పిలిచి పోద్ది. కానీ అడవి కాదు, అక్కడ ఎవరు పిలవరు, భోజనం పెడతారు. అందుకని అడివేరు ఒక్కొక్కటి పోవడం. కానీ తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు ఒక్క క్షణంలో టక్కన పోవాలంటే ఏం కావాలి? తానెవరో తనకి తెలియాలి. అంటే మెలకు రావాలి. మెలకు వచ్చినప్పటికి ఏమైంది? తాను బెడ్ మీద ఉన్నాడు, పక్కన భార్య బిడ్డలు అంతా ఉన్నారు. ఓ హాయిగా ఆనందంగా ఉన్నాడు. టక్కన మెలకు తన స్వస్వరూపంలోకి వచ్చేసినప్పటికీ ఆ బాధలన్నీ కూడా తొలగిపోయాయి. అంటే తన నిజస్థితిని మర్చిపోయినప్పుడేమో దుఃఖాలు బాధలు, తన నిజస్థితిలోకి వచ్చినప్పుడు ఆ బాధలు దుఃఖాలు కాస్త పూర్తిగా తొలగిపోయి అంతా అబద్ధమే అనుకున్నాడు, అసలేం జరగలేదని అనుకున్నాడు. అబ్బో భ్రమ, ఇదంతా భ్రమ, కళ అని అనుకున్నాడు. కళ అంతా కళ్ళే అనుకున్నాడు. కళ్ళ ఉన్నంతకాలం దుఃఖాలు అనుభవించాడు. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో కళ పోయింది, కళ్ళలో ఉన్నాయన్నీ పోయినాయి, ఆ దుఃఖాలు పోయినాయి అన్ని. కాబట్టి తాను ధనికుణ్ణి అని మనం మర్చిపోవడంతో బాటసారిని అని భ్రమపడ్డాడు, దుఃఖాలు పడ్డాడు. ఎప్పుడైతే తన నిజస్వరూపంలో మళ్ళీ ధనికుణ్ణి అనేటువంటి స్థితిలోకి వచ్చాడో పడ్డటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి తన నిజస్థితి అయినటువంటి ఆ ఆనందంలోనే అతడు ఉండిపోయాడు. అలాగనే నేను ఆత్మని మరవటంతో అహంకారాన్ని అని అనుకుంటున్నాను. నేను ఆత్మని అని మరవటంతో ఇదిగో ఈ జీవుణ్ణి, ఈ దేహాన్ని అని అహంకారాన్ని అనేటువంటి భావనలో ఉన్నాం. దాంతో ఈ దుఃఖాలు బాధలు భయాలు ఇవన్నీ కూడా ఈ అహంకారాన్ని. ఈ అహంకారానికి వచ్చినటువంటి బాధలు దుఃఖాలన్నీ కూడా తొలగాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ అహంకారం నుంచి నీ స్వరూపంలోకి మేలుకోవాలి. నీ స్వరూపాన్ని మర్చిపోయావు కాబట్టి దుఃఖాలు వచ్చినాయి. నీ స్వరూపంలో నువ్వు నిలబడితే దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దుఃఖాలన్నీ కూడా ఒకటి భ్రమ అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలా మన యొక్క స్వస్వరూపంలో మనం నిలిస్తే సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. ఈ స్వస్వరూపంలో నిలవటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే కలగనకైతే మీరు అనొచ్చు, ఏమంటే కలగనకైతే మనం ఏ ప్రయత్నం చేయకుండానే మేలుకుంటాం, ఎప్పుడో ఒకసారి టక్కన మేలుకుంటాం. కానీ ఇక్కడ దీని నుంచి మేలుకోవటం దానంతరది మేలుకోవటం జరగదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీవితంలో మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా అహంకారం వల్ల వస్తున్నాయి. రైట్? అహంకారం అంటే శరీర మనోబుద్ధులే నేను అనేటువంటి భావన వల్ల వస్తూ ఉన్నాయి. మనం ఆత్మగా తెలియకపోవటం వల్ల వస్తూ ఉన్నాయి. మనల్ని మనం మర్చిపోవటం వల్ల వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ తాదాత్మ్యాన్ని వదిలించుకొని నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాదు, నేను ఆత్మని అని మన యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని మన స్వరూపంలో మనం కనుక నిలిస్తే అప్పుడు సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. అలా నిలవటమే మోక్షం. అంటే కళ్ళ నుంచి మేలుకుంటే కళ మొత్తం అదృశ్యమైపోయింది, జాగ్రత్తల నుంచి మేలుకుంటే జాగ్రత్త మొత్తం అదృశ్యమైంది. కళ్ళ దుఃఖాలు పోతాయి మేలుకుంటే, జాగ్రత్తల దుఃఖాలు పోతాయి జాగ్రత్త నుంచి మేలుకుంటే. కళ్ళ నుంచి మేలుకోవటమేమో తేలిక, జాగ్రత్త నుంచి మేలుకోవటమేమో మన ప్రయత్నం. అక్కడ అప్రయత్నం, ఇక్కడ మాత్రం మన ప్రయత్నంతో మేలుకోవటం. కాబట్టి ఇలా ఈ జీవభావంలో నుంచి మేలుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నమే మోక్షం. అదే ముముక్షత్వం. ఆ ప్రయత్నాన్నే మోక్షాపేక్ష అన్నారు. కాబట్టి ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ అహంకారాది దేహ బంధాల నుంచి విడుదల పొందాలి అనేటువంటి కోరికతోటి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో తెలియనటువంటి సుఖం కోసం, ఆనందం కోసం గుడ్డిగా ఏవేవో పనులు చేసేటువంటి వాడు ముముక్షువుగా లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకొని, మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకొని, మార్గాన్ని ఖచ్చితంగా తెలుసుకొని దీక్షతో కృషి చేయటమే మానవ జీవిత పరమార్థం. ఆ పరమార్థాన్ని నిజంగా గ్రహించినటువంటి వాడు అతడే ముముక్షువు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు. మర్చిపోయినటువంటి మన సహజ స్వరూపాన్ని మర్చిపోయి హాయిగా బతికేస్తూ ఉన్నాం. మనం మర్చిపోయినటువంటి మన సహజ స్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తించుకోవడానికి
ఎప్పుడూ స్మరణలో ఉంచుకోవడానికి, మన యొక్క మనోబుద్ధుల్ని శుద్ధంగా ఉంచుకోవడానికి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మహాప్రయత్నంలో విజయం సాధించాలి. అలా సాధించాలంటే ఏదో సరదాగా, ఏదో గంట 2 గంటలో, ఏదో శాస్త్రాన్ని వింటేనో, ఏదో పుస్తకాన్ని చదివితేనో లభించేటువంటిది కాదు. మన సర్వశక్తులు ధారపోసి, మనం ఎంత త్యాగమైనా సరే చేసి, ఎన్ని కష్టాలైనా పడి, ఎన్ని ఆటంకాలైనా సరే అధిగమించి దృఢదీక్షతో మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే ముముక్షుత్వం. ఈ ముముక్షుత్వమే ప్రధానమైనటువంటిది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ముముక్షుత్వమే చివరికి మోక్షం. అంటే ముముక్షుత్వం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళే ఎప్పటికైనా మోక్షాన్ని పొందుతారు. మిగిలినటువంటి వాళ్ళకి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు 4 చెప్పుకున్నాం, బాగా 4 సాధనలు చెప్పుకున్నాం, సాధన చతుష్టయ సంపద. మరి అయితే ముముక్షుత్వం అంత తీవ్రంగా లేకపోతే రండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితి గురించే మనం ఆలోచిద్దాం. శాస్త్రాన్ని వింటున్నాం, మోక్షాన్ని పొందాలనే కోరిక ఉంది, చెప్పినవి అన్నీ ఉన్నాయి. కానీ మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక తీవ్రంగా ఉందా? తీవ్రంగా కనుక ఉన్నట్లయితే మనం ఇంత హాయిగా ఆడతా పాడుతూ ఉంటామా? ఉండవు. తీవ్రమైనటువంటి ముముక్షుత్వం కనుక ఉంటే ఇక ఈ ప్రపంచంలో దేన్ని లెక్క చేయవు, అన్నిటినీ కూడా త్యజించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అంత తీవ్ర ముముక్షుత్వం మనకు లేదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ముముక్షుత్వం ఎలాంటిదంటే మంద ముముక్షుత్వం, మధ్యమ ముముక్షుత్వం. మంద మధ్యమాధికారులు అని అంటారు. మందం అంటే చాలా తక్కువ, మధ్యం అంటే కాస్త కొంచెం ఎక్కువ, పూర్తిగా లేకపోవడం. తీవ్ర ముముక్షుత్వం అంటే అసలు ఫైనల్. అంటే 3 రకాలు అన్నమాట. బాగా ఉన్నవాడు, ఒక రకంగా ఉన్నవాడు, చాలా కొద్దిగా ఉన్నవాడు, అసలు లేనివాడి సంగతి మనకు అక్కర్లా. కాబట్టి ఇది 3 రకాలు. మరింత తీవ్ర ముముక్షుత్వం లేకపోతే, ఆ మంద మధ్యమ ముముక్షుత్వాలు కనుక ఉంటే ఏమిటి మరి వాడి పరిస్థితి? ఆ విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 28వ శ్లోకాన్ని చూడండి. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ సమాధినా ప్రసాదేన గురోసేయం ప్రవృద్ధా సూయతే ఫలం. మంద మధ్యమ రూప అపి, మంద మధ్యమ ముముక్షుత్వం ఉన్నప్పటికీ, అంటే పూర్తి తీవ్ర ముముక్షుత్వం లేకపోయినా మంద ముముక్షుత్వం, మధ్యమ ముముక్షుత్వం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా వైరాగ్యేణ సమాధిన, వైరాగ్యము సమాధి షట్క సంపత్తి, వైరాగ్యము శమధమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటివి ఉన్నటువంటి వాడికి, అంటే తీవ్రమైనటువంటి ముముక్షుత్వం లేకపోయినా ఈ వైరాగ్యము సమాధి షట్క సంపత్తి ఉన్నటువంటి వాడికి ప్రసాదేన గురోసేయం, గురుకృప ఉంటే చాలు, గురువు యొక్క కృప ఉంటే చాలు. ఏమవుతుందట? ప్రవృద్ధా శ్రూయతే ఫలం, ప్రవృద్ధా శ్రూయతే ఫలం, ప్రయత్నానికి మించినటువంటి ఫలితం లభిస్తుంది. ముముక్షుత్వం అంత ఎక్కువ లేకపోయినా పర్వాలేదండి. ఎవరికి? ఈ వైరాగ్యము సమాధి షట్క సంపత్తి ఉన్నటువంటి వాడికి. అటువంటి వాడికి గురుకృప కూడా ఉన్నట్లయితే అని మనకి ఇక్కడ మంచి ఫలితమే వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇది అంటే తీవ్ర ముముక్షుత్వం వల్ల లేదు కదా, కాబట్టి మనం దీనికి పనికిరాం కదా అని ఎవరు దిగులు పడాల్సినటువంటి పని లేదని మనకి ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగించడం కోసం శంకరాచార్యుల వారి తర్వాత కూడా 2 శ్లోకాలని ఇవ్వటం జరుగుతూ ఉంది.
మనకి ముముక్షుత్వం కనుక తీవ్రంగా లేకపోయినప్పటికీ వైరాగ్యం కనుక ఉంటే, ఈ శమధమాదులు కనుక ఉంటే, గురుకృపను కనుక పొందగలిగితే అటువంటి వాడికి తాను చేసేటువంటి ప్రయత్నంలో ఎంత ఫలితం లభించాలో అంతకంటే చాలా ఎక్కువ ఫలితం లభిస్తుంది. అంటే ప్రయత్నించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం లభిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇంతవరకు సాధన చతుష్టయ సంపద అని చెప్పేటువంటి 4 ముఖ్యమైనటువంటి సాధనాలు చెప్పుకున్నాం. అవే నిత్యానిత్య వస్తు వివేకం, అనిత్యమని గుర్తించినటువంటి వాటి నుంచి వైరాగ్యం, అలాగే శమము అంటే మనోనిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఎదురుగా వస్తువులు ఉన్నప్పటికీ కూడా మనసు చెలించకుండా ఉండటం, తితిక్ష అంటే మనకు వచ్చేటువంటి ఆటంకాలని అధిగమించేటువంటి సహనం, ఓర్పు కలిగి ఉండటం, శ్రద్ధ గురువాక్యాల పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం, సమాధానం అంటే చిత్త ఏకాగ్రత. ఈ 6 లక్షణాలు కలిపి సమాధి షట్క సంపత్తి అన్న. 4వది ముముక్షుత్వం. ఈ 4 లక్షణాల్లోనూ అంతర్లీనంగా ఒక మహాశక్తి దాగి ఉంది. ఇదే మనం ఇక్కడ గమనించాలి. ఈ 4 లక్షణాలు వరుసగా ఎందుకు చెప్పారంటే, ఈ 4ంటి మధ్య ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక మహాశక్తి ఇమిడి ఉంది. ఈ 4 కూడా ఒకే దారానికి గుచ్చబడినటువంటి పూసలు అన్నమాట. ఎక్కడో లింక్, ఈ 4టికి లింక్ ఉంది. ఏమిటో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏది నిత్యమో ఏది అనిత్యమో, మొదటి నిత్యానిత్య వస్తువే, ఏది నిత్యమో ఏది అనిత్యమో నిరంతరము కూడా వివేకంతో మన యొక్క బుద్ధితోటి విచారణ చేస్తూ ఉన్నట్లయితే మనకేం తెలుస్తుంది? ఆత్మ ఒక్కటే నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది. మిగిలినటువంటి అన్ని వస్తువులు, విషయాలు, వ్యక్తులు అన్నీ కూడా, అసలు ఈ జగత్తంతా కూడా అనిత్యం, అసత్యం, మిథ్య అంటే లేదు, కనపడుతున్నప్పటికీ కూడా లేనటువంటిదే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనకి నిత్యానిత్య వస్తు వివేకం బాగా ఉన్నప్పుడు, అలా విశ్లేషణ చేసి మనం చూసినప్పుడు మనకి పరమాత్మ ఒక్కటే సత్యమని, ఈ జగత్తంతా కూడా మిథ్యని, ఈ జగత్తులో ఉన్న సమస్తము కూడా లేనటువంటివేనని మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి అని తెలిసిందో, ఈ అనిత్యమైనటువంటి వాటి మీద మనకి వైముఖ్యం ఏర్పడుతుంది. నిత్యమైన వస్తువు పక్కన పెట్టుకొని అనిత్యమైనటువంటి దానికోసం ఎవడు పరిగెడతాడు? అందుకని అనిత్యమైనటువంటి వాటి మీద వైముఖ్యం ఏర్పడుద్ది. ఆ వైముఖ్యమే వైరాగ్యం. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేని మీద కూడా వ్యామోహం లేకుండా తగ్గిపోద్ది అన్నమాట. ఈ వ్యామోహం లేకుండా పోవడమే వైరాగ్యం. ఇటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు మనస్సుని, ఇంద్రియాలని వశంలో పెట్టుకుంటాడు. ఎందుకనంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల నిజమైనటువంటి వైరాగ్యం కనుక ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేనికోసం పరిగెడతాడు? దేని గురించి ఆలోచిస్తాడు? ఏం కావాలి? కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మనసు ప్రశాంతంగా ఉంటే ఇంద్రియాలు కూడా చెప్పు చేతల్లోనే ఉంటాయి. అంటే శమము, దమము రెండు మనకి స్వాధీనం అవుతాయి. ఈ శమధమాదులు ఎప్పుడైతే మనలో ఉన్నాయో, తన చుట్టూ కూడా వ్యామోహం కలిగించేటువంటి వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి కోసం చెలించడం. అదే ఉపరతి. శమము, దమము, ఉపరతి 3 వచ్చేసి ఈ 3 ఉన్నటువంటి వాడు తను చేసేటువంటి సాధనలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే వాటిని హాయిగా అధిగమించి ముందుకు వెళ్ళిపోతాడు. అదే తితిక్ష. ఆ తితిక్ష వృద్ధి చెందుతుంది. అక్కడ ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, సూక్ష్మమైనటువంటి బుద్ధితోటి ఇప్పుడు గురువు చెంత చేరి శాస్త్ర శ్రవణం చేస్తాడు. గురువాక్యాల మీద, శాస్త్రవాక్యాల మీద తీవ్రమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు. అలా ఎప్పుడైతే ఉన్నాడో ఆ విన్నటువంటి విషయాల మీద ఆ చిత్తం ఏకాగ్రమవుతుంది.
అంటే పరమాత్మ తత్వాన్ని గురించి విని ఆ పరమాత్మ మీద చిత్తం అట్లా నిలిచిపోతుంది. అదే సమాధానం అన్నాడు. ఇలా ఎప్పుడైతే ఆ చిత్తానికి పరమాత్మ మీద ఏకాగ్రత కలిగిందో ఆ పరమాత్మతో ఐక్యత సంభవిస్తుంది. ఐక్యత సంభవించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఐక్యత సంభవిస్తున్న కొద్దీ ఆనందం కలుగుద్ది. ఆనందం కలిగిన కొద్దీ ఇంకా ఇంకా పరమాత్మతో ఐక్యత కావాలి అని భావన కలుగుద్ది. అలా కలిగేటువంటి భావనే తీవ్ర ముముక్షుత్వం. ఈ ప్రకారంగా 4 సాధనలు కూడా ఈ వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 కూడా ఒక్క నిత్యానిత్య వస్తు వివేకంతో ప్రారంభించి అన్నీ కూడా అలా మనకి అలవడిపోతాయి అన్నమాట. అంటే ఈ చెప్పబడినటువంటి సాధనల్లో ఏ ఒక్కదాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి మనం మొదలుపెట్టినా మనలో అన్నీ కూడా వాటంతరవే చేరి వృద్ధి చెందుతాయి. ఏ ఒక్కదాన్ని సాధించినా సరే మన వ్యక్తిత్వం వికసిస్తుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల మనలో ఒకవేళ తీవ్రమైనటువంటి ముముక్షుత్వం లేకపోయినప్పటికీ కూడా మోక్షం కావాలనేటువంటి తపన కాస్త మందంగా ఉన్నా, మధ్యమంగా ఉన్నా దిగులు చెందాల్సినటువంటి పని లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మన కోసమే, ఖచ్చితంగా ఇది మన కోసమే. ఎందుకంటే మనకి కాస్త మందం మధ్యమంగానే ఉన్నాయి. మోక్షం అక్కర్లేదు అనేటువంటి వాడు ఎవరు లేడు. కావాలని అందరికీ ఉంది. కాకపోతే కోరిక మాత్రం మందం మధ్యం. కాబట్టి మంద మధ్యమంగా ఉన్నంత మాత్రాన మనం దిగులు చెందాల్సినటువంటి పని లేదు. అక్కడ మొదలుపెట్టాలి. ఎక్కడ నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మనకి ఈ వైరాగ్యం, ఈ సమాధి, షట్క సంపత్తి, ఈ గుణాలు మనలో కనుక బాగా ఉన్నట్లయితే ఇందులో ఏ ఒక్క గుణాన్ని మనం ఆచరించడం మొదలుపెట్టినా మిగిలిన గుణాలన్నీ కూడా మనలో ప్రవేశించడానికి ద్వారాలు తెరుస్తూ ఉంటుంది. జీవిత సార్థక్యం కోసమని తప్పించకుండా మనం ఉండలేము. కాబట్టి ఈ వైరాగ్యం, ఈ సమాధి గుణాలు ఉంటే చాలు మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన కలుగుద్ది అని శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్పారు. అయితే ఈ చెప్పే దాంట్లో ఒక షరతు కూడా పెట్టారు. ఏమిటది? గురుకృప తోడు కావాలి దీనికి. గురుకృప ఉంటేనే నీకు ఈ ప్రయోజనం నీకు కలిగేది. అయితే గురుకృప అంటే ఏమిటండి? గురుకృపని ఎట్లా పొందాలా? అసలు గురువు అంటే ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం. గురువు అంటే ఏదో మనకి కలిసి రావటం కోసం, లేకపోతే కష్టాలు తీరటం కోసం, లేకపోతే పిల్లలు పుట్టడం కోసం, లేకపోతే శత్రువుల్ని హతమార్చడం కోసం, లేకపోతే నేరాలు చేసి తప్పించుకోవటం కోసం, లేకపోతే ఎన్నికల్లో గెలవటం కోసం, ఇలాంటి వాటి కోసం ఏదో తాయిత్తులు లేకపోతే ఏదో విభూతులు ఇచ్చేటువంటి వాడు కాదు గురువు. రక్షరేఖలు కట్టేటువంటి వాడు కాదు గురువు. ఇక్కడ గురువు అంటే ఎవరనేటువంటి విషయాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి అని అంటే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, శాస్త్రపారంగతుడైనటువంటి వాడు. దీన్నే శ్రోత్రియుడు, ఆత్మనిష్టాపరుడు. ఈ రెండు కాకుండా కరుణా సముద్రుడు. కాబట్టి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణా సముద్రుడు అయినటువంటి గురువు నిజమైనటువంటి గురువు. అటువంటి వాడే సద్గురు. నిరంతరము కూడా ఆ గురువు ఏం చేస్తాడంటే ప్రపంచపు అనిత్యత్వాన్ని చెబుతాడు. ప్రపంచం నిత్యం అనుకొని ఇందులో దూరి, ఇందులోకి ఎగబడి, ఇందులో ఉన్నటువంటి వాటిని బాగా పిండుకొని బాగా తాగేసేయాలని ప్రయత్నం చేసేటువంటి వాడికి కూడా ఈ ప్రపంచం అనిత్యం అని నిర్నిబంధంగా ఎల్లప్పుడూ కూడా ఏ రకమైనటువంటి మినహాయింపు లేకుండా తెలియజేస్తూ ఉండేటువంటి వాడే సద్గురు. అలా ఈ ప్రపంచం అనిత్యమైనటువంటిదని, ఈ జగత్తు మిథ్యని, బ్రహ్మం ఒక్కటే సత్యమని, పరమాత్మ ఒక్కటే సత్యమని, నీవు ఆత్మవని, ఆత్మానుభూతి కోసమై నువ్వు ప్రయత్నం చేయాలని చెబుతూ ఆ ఆత్మానుభూతికి సూచనలు ఇచ్చేటువంటి గురువే నిజమైనటువంటి గురువు. అటువంటి గురువు నిత్యము కూడా ఉత్సాహం, ఆనందం
ప్రసరిస్తూనే ఉంటాయి. గురువు నుంచి, ఓ సద్గురువు నుంచి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రసరిస్తూ ఉంటాయి. ఆనందం, ఆశీస్సులు, ఉత్సాహం అన్నీ కూడా ప్రసరిస్తూ ఉంటాయి. ఎటొచ్చి ఆ ప్రసరించేటువంటి వాటిని స్వీకరించగలిగేటువంటి అర్హత మాత్రం శిష్యుల్లో ఉండాలి, సాధకుల్లో ఉండాలి. వాటిని గ్రహించేటువంటి అర్హత కావాలి. ఎందుకనంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, నదిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. మనం హాయిగా వాడుకోవచ్చు. కాకపోతే నువ్వు ఏ పాత్ర తీసుకెళ్తావో అంతవరకే వస్తాయి. నువ్వు చెంబు తీసుకెళ్ళావు అనుకో, చెంబు నీళ్ళు వస్తాయి. బిందె తీసుకెళ్తే బిందె నీళ్ళు వస్తాయి. ఓ పెద్ద పీపా పట్టుకెళ్తే పీపా నీళ్ళు వస్తాయి. ఏ పట్టుకుంటే కూడా చేతులు ఉప్పుకుంటా కదా పోతే ఆ దోశలతో పెడితే దోశలు వస్తాయి, పోయే గోంగా మిగులుతాయి. అంటే ఏమిటనమాట, అక్కడ నీళ్ళు ఎన్నున్నా నీ దగ్గర ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి సరిపోయినంతగానే వస్తాయి. అదేవిధంగా గురువు నుంచి ఎంత అద్భుతమైనటువంటి ఆనందము, ఉత్సాహము ఇవన్నీ ప్రసరిస్తున్నా, అనుగ్రహం ప్రసరిస్తున్నా, దాన్ని అందుకోవడానికి నీ దగ్గర ఏ పాత్రత ఉందో, అక్కడ పాత్ర ఇక్కడ పాత్రత, నీకు అర్హత ఏముందో ఆ అర్హత వరకే నీకు వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే అర్హతను సంపాదించుకోవాలి. గురువు దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కానీ, ఆ ఆనందాన్ని కానీ అవన్నీ కూడా నువ్వు పొందాలి అని అంటే, గురువు నుంచి పొందాలి అని అంటే నువ్వు అర్హతని సంపాదించుకోవాలి. వర్షం కూడా అంతా పడతా ఉంటుంది, ఇంటి మీద కూడా పడుద్ది, పక్కన పడుద్ది, బయట పడుద్ది. మనం కనుక బాగా తడిసి ఆనందించాలి, డ్యాన్స్ వేయాలనుకుంటే బయటికి పోవాలి, తడవకుండా జాగ్రత్తగా కూర్చోవాలంటే ఇంట్లో కూర్చోవాలి, నీళ్ళు కావాలంటే అక్కడికి పోయి పట్టుకోవాలి, నాకు అక్కర్లేదు అనుకుంటే మేరకుండా కూర్చోవాలి. అదేవిధంగా వర్షం కురిసినట్టుగా, వర్షం ఎట్లయితే కురుస్తుందో అట్లానే వర్షంలాగా సద్గురువు నుంచి ఈ అనుగ్రహం అనేటువంటి వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ సద్గురువు నుంచి కురిచేటువంటి ఈ అనుగ్రహ వర్షాన్ని స్వీకరించడానికి నీ దగ్గర అర్హత ఉండాలి. అర్హత ఉన్నటువంటి వాడే స్వీకరించగలుగుతాడు. మరైతే అర్హత ఎట్లా వస్తుంది? గురువు యొక్క శుశ్రూష చేసినప్పుడు వస్తుంది, గురువు యొక్క సేవ చేసినప్పుడు వస్తుంది. గురువుని సేవిస్తూ ఉండాలి, గురువుని స్మరిస్తూ ఉండాలి, గురువుని పూజిస్తూ ఉండాలి, గురువుని ధ్యానిస్తూ ఉండాలి. ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వాళ్ళకి ఆ అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడే తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం కూడా ఉంది. ఏమండి, గురువుకి కనుక మనం పూజ చేస్తే, నమస్కారం చేస్తే, ఆయన్ని సేవిస్తే ఆయన బాగా ఆనందించి మనకి అనుగ్రహం ఇస్తాడా అని సరిగ్గా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, గురువు ఒక ఇంప్లిమెంట్ మాత్రమే, ఒక పరికరం మాత్రమే. నిజంగా అక్కడ పరమాత్మ ఉంది. నువ్వు గురువుని కనుక సేవించినట్లయితే పరమాత్మ నుంచి నీకు అందాల్సినటువంటిది ఆ గురువు ద్వారా అందుద్ది. మనం దేవతల్ని ప్రార్థిస్తున్నాం, నాకు అది ఇవ్వవయ్యా, ఇది ఇవ్వవయ్యా అని అంటున్నాం, మా కష్టాన్ని తొలగించమంటున్నాం. తొలగించేది ఎవరంటే పరమాత్మే. ఆ పరమాత్మ మనం ఏ దేవతని పూజిస్తున్నామో ఆ దేవత ద్వారా మనకు కావాల్సిన దాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి అదే ప్రకారం ఇక్కడ కూడా ఏమిటంటే, గురువుని కనుక సేవించినట్లయితే ఆ అనుగ్రహం మనకి లభిస్తుంది అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అనుగ్రహం? ఆ గురువు కూడా తెలియదు అనుగ్రహం వస్తుందన్న సంగతి. ఆ గురువు కూడా తెలియదు గురువులో ఈ అనుగ్రహం వర్షంలాగా ప్రవహిస్తుందన్న సంగతి తెలియదు. కానీ నీకు మాత్రం లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? గురువుని సేవించినప్పుడు, పూజించినప్పుడు, అర్చించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆ గురువు యొక్క శుశ్రూష చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆ అనుగ్రహం అనేటువంటిది నీకు తప్పకుండా లభిస్తుంది. అటువంటి వాడే అర్హతను సంపాదించినటువంటి వాడు, అతనికి గురు కృప. అందువల్ల ఇక్కడ చెప్పినట్టుగా మళ్ళా ముముక్షుత్వం కనుక అంత తీవ్రంగా లేకపోయినా మనం దిగులు పడాల్సినటువంటి పని లేదు. అదిగో మనం వైరాగ్యం మనకుంటే, ఈ సమాధి శక్తి సంపత్తి మనకు కనుకుంటే వీటితోటే మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. ఎప్పుడు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హతను సంపాదించి ఆ అనుగ్రహం కారణంగా నీ వివేక వైరాగ్యాలు ఈ సమాధి శక్తి సంపత్తితో నీకు
తీవ్రమైనటువంటి ముముక్షుత్వం కలుగుతుంది. తీవ్ర ముముక్షుత్వం ఎప్పుడైతే కలిగిందో మోక్షం ఆ జన్మలోనే లభిస్తుంది. మనం ఇప్పుడు అనుకుంటాం ఏమనంటే, ఏమండి ఈ జన్మ కాకపోతే 10 జన్మలకైనా మోక్షం వస్తుంది కదా, ఏదో మనం ఈ మార్గంలో ఉన్నాం కదా. ముందుగానే మనం 10 జన్మల దాకా పోయాం. ఈ జన్మలోనే నాకు మోక్షం కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన, అంటే ఊరికి నోటి మాట అంటాం కాదు, మనం అనమంటే అంటాం, 10-100 సార్లైనా అంటాం, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఈ క్షణంలోనే కావాలి అనమంటే అంటాం. అనటం కాదు, దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడే మనకి ఈ మోక్షం అనేటువంటిది లభిస్తుంది. తీవ్ర మోక్షాపేక్ష ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ జన్మలోనే మోక్షాన్ని అందుకుంటారు. తీవ్ర మోక్షాపేక్ష కనుక లేకపోతే, ఆ మోక్ష అపేక్షలో కనుక కొద్దిగా తేడా ఉంటే అప్పుడు తర్వాత కొన్ని జన్మలకి అందుకోవటం జరుగుతుంది. అంతే తప్ప ఈ మోక్షాపేక్ష లేదు కదా అని చెప్పి దిగులు పడాల్సినటువంటి పని లేదని ఇక్కడ చెప్తుంది. సరే, ఇప్పుడు చెప్పింది ఏమిటంటే వైరాగ్యము సమాధి గుణాలు ఇవి కనుక ఉంటే ముముక్షుత్వం ఒకరో మందంగా ఉన్నా మధ్యమంగా ఉన్నా సరే పర్వాలేదు అని ఒక మార్గాన్ని మనకి ఇక్కడ చెప్పారు. అయితే వైరాగ్యం కూడా లేకుండా శమధమాదులు కనుక ఉంటేనో, అంటే ఏమాత్రం వైరాగ్యం లేకుండా ప్రపంచ విషయానికి సంబంధించినటువంటి వివేకం లేకుండా, అంటే ఈ ప్రపంచం మిథ్య అనేటువంటిది కూడా తెలియకుండా ఈ ప్రపంచం సత్యమని అనుకుంటూ ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకరు చెప్పినందువలనో ఎవరో ఒకరిని చూసి నేర్చుకున్నందువలనో ఆ తీవ్రమైనటువంటి ఆ శమధమాదులు, ఆ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఇట్లాంటివి కనుక సాధిస్తే అటువంటి వాడి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకం యొక్క మనం రేపు చెప్తాం.